అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందెను. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు బలం ఎక్కడుంది? రూఢిగా నమ్మాలంట. ఇప్పుడు విశ్వాసం వల్ల ఏ బలం పొందాడు అబ్రహాము అని ఆలోచిస్తే, ఏమండి, అబ్రహాముకి పిల్లలకనే వయసు అయిపోయింది. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి? నేను నీకు పిల్లలు ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఒక దేశముగా మారుస్తాను. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచు. గట్టిగా కొట్టాలి అలాగే. హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసంలో ఒక బలం ఉన్నది. దేర్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ ఇన్ ఫెయిత్. నువ్వు ఏ విశ్వాసం అయితే కలిగి ఉంటావో రూఢిగా నమ్మాలి. నన్ను బ్లెస్ చేయబోతున్నాడు, నన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. అది ఏమండి, ఎలాంటి అవిశ్వాస పడకుండా అవుతుందో లేదో, జరుగుతుందో లేదో, అవిశ్వాసం మనల్ని ముంచితే విశ్వాసం నడిపిస్తుంది మనల్ని. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఒక కన్క్లూషన్కి వచ్చేస్తారు, కొన్ని జరగకపోతే అసలు నిజంగా ఈ దేవుడైనా ఇంకెవరైనా ఉన్నారా మనసులో, బయటికి చెప్పరు. ఏంటి ఎంత చేసి నేను అవట్లే? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు బలం పొందుతారు. ఎలాగ ఎదురు చూడాలి? దట్ ఈస్ ద పాయింట్. విశ్వాసముతో, అపనమ్మకము పెట్టుకోకుండా రూఢిగా నమ్మాలంట. నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు. అప్పుడు అబ్రహాము బలం పొందుకొని పిల్లలు కనడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా ఆశ ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు విశ్వాసం వలన కలిగిన బలముతో దేవుని వాగ్దానాన్ని పొందుకోగలరు. ఏ వాగ్దానం అది? దేవుని వాగ్దానం. అది కంటికి కనిపించదు, కంటికి కనబడదండి. అది పిల్లలు ఇస్తారంటే ఇస్తారా? ఇస్తారు. ప్రజెంట్ కనబడదు, ఫ్యూచర్లో నీ చేతిలో ఉంటుంది, భవిష్యత్తులో నీ చేతిలో ఉంచుతాడు దేవుడు. ఏమండి, మన పాపములు మన వల్ల కాదు తీసాడు. ఎవరిస్తారు అది? దేవుడే. మనం ఎన్ని అబద్ధాలు మానేద్దామన్నా మానలేం. కానీ నీ లోపల చెప్తుంది, రే నువ్వు అబద్ధాలు కోరివిరా, నువ్వు మీ వైఫ్తో ఒకలాగా మాట్లాడుతున్నావు, బయట ఒకలాగా మాట్లాడుతున్నావు. ఈ డబుల్ క్యారెక్టర్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మీద ఉన్న విశ్వాసము వలన బలాన్ని ఇస్తాడు. ఏ బలమో తెలుసా? నిజం చెప్పే బలాన్ని ఇస్తాడు. ఆమేన్. ఏమండి, కొంచెం మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి, నాకు స్ట్రెంత్ వస్తుంది. మీరు అలా ఏదో లోకంలో ఉంటే నేను ఏటి చేయలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు అబద్ధాలు మాట్లాడేవారు, ప్రభా నీ నీతి నాకు ఇస్తా అన్నావు, నా నీతి నీదే అన్నావు కదా. నిన్న ఉదయం వైజాగ్లో మెసేజ్ ఇచ్చాను, వారసత్వం. మా డాడీకి ఉన్నదంతా ఎవరికి వస్తుంది? నాకే. ఆ డాడీకి ఉన్నదంతా ఎవరికి వస్తుంది? ఈరోజు మీరు పేపర్ మీద ఒకటి రాసుకొని, ప్రభా నాకు ఎందుకు ఈ చెడు తలంపులు వస్తున్నాయి? ఇది నీ వారసత్వంలో నాకు వచ్చింది కాదు, ఎవడో వచ్చాడు లోపలికి. ఆయన వారసత్వం పరిశుద్ధత. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రభువా? ఈ వీడియోలు ఏంటి ఎలా చూస్తున్నాను నేను? ఇది నీ వారసత్వం కాదు కదా. ఇదిగో రాసుకుంటున్నాను నేను, వీలునామా నాకు సంతకం పెడతావా లేదా ప్రభువా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు దేవుణ్ణి అలాగ అడగచ్చా అనే డౌట్లో ఉంటారు. కొడుకుకి హక్కు ఉంటుందండి, తండ్రి యొక్క ఆస్తికి వారసు హక్కు. అది నీ హక్కు అండి. అడగండి దేవుణ్ణి. ఏమడుగుతున్నావు? ఆ నీతినే అడుగుతున్నావు కదా నువ్వు.
ఏ పాపాలు అయితే మీకు ఉన్నాయో, బలహీనతలు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, లేకపోతే ఒక అప్పులు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, లేకపోతే అనారోగ్యం విషయంలో మీరు దాన్ని జయించలేకపోతున్నారు, పిల్లల విషయంలో జయించలేకపోతున్నారు, ఈరోజు ఒక పేపర్ మీద రాయండి. రాసి ఇట్లు గ్యాప్ వదలండి, దేవుడు సంతకం పెడతాడు. ఆమెను చెప్పండి. ఓరు బాబాయ్, నాకు ఎంత కాస్ట్లీ అని తెలియదు ఆమెనని, చాలా కాస్ట్లీ. దేవుడు సంతకం పెడతారన్నా, అలా చూస్తారన్నా. కొంచెం ఆమెను చెప్తే అమ్మయ్య, వీళ్ళకి విశ్వాసం వచ్చిందని నాకు నమ్మకం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసం వలన మనందరం బలం పొందుకోవాలి. యెహోవా కోసం ఎలాగ ఎదురు చూడాలి? విశ్వాసంతో ఎదురు చూడాలి. అప్పుడు నీకు నీ శరీరంలో ఉన్న బలం కాదు, దేవుడు బలం నిన్ను తాకుతుంది.